నమస్తే, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా ఉన్నాడు. నమస్తే సార్. నమస్కారం బే. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాం. మాకేమే చాలా రోజుల తర్వాత అసలు వీడియోలు కూడా చేయట్లేదు. ఈ మధ్య వీడియోలు చేయడం లేదంటే మా పార్టీ యొక్క ఇది ఉంటాయి కదా, విధి విధానాలు, నెక్స్ట్ ప్లాన్ ఏంది అంటే మేము 151 నుంచి 11 పడిపోయినాం కదా. మళ్ళా ఆ స్థాయికి లేయాలంటే మాకు కొన్ని ఉంటాయి కదా ప్లాన్లు అనేటివి. ఆ ప్రణాళికలన్నీ చూసుకొని మళ్ళీ ముందుకు వస్తాం. అంటే పడి లేచిన కెరటంలా ఎగిసి పడతాం. మామూలుగా ఉండదు, ఎగిసి పడతారు. అబ్బా ఒక రకంగా ఉండదు. మరి అయితే 178 వైనాట్ 175 అంటే మీరు వైనాట్ 178 అన్నారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకోండి షణ్ముఖ. వైనాట్ 175 మీ నాయకుడు అంటే, మీ అన్న అంటే, మీరేమో వైనాట్ 178 అన్నారు. కాట్పాడి తెరవలో అస్సాం 3 వేసాం మేము. అంటే మేము గెలుస్తాం. వైనాట్ 178 ఏమైంది? అస్సాం గుడిసు బండి ఎక్కించి గూడూరు బండి ఎక్కి చంపేశారు. మరైతే మీరు మీ పార్టీలో మీ పార్టీకి మీరు చేసినటువంటి విధంగా నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా పార్టీలో చాలా మీరు ప్రాముఖ్యత పోషించారు. మరి ఇప్పుడు మీ చేసినది ఏదైతే కృషి ఉందో ఆ కృషిని గుర్తించి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నెక్స్ట్ ఏమన్నా ప్రమోషన్ ఇవ్వబోతున్నారంటే ఏం చెప్పండి. ఇంతకాడికి ఏం ప్రమోషన్ కావాలి నాకు? అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అనిపి నేనేం ఆంధ్రాకి సంబంధించిన వాడిని, భారతదేశానికి సంబంధించిన కాదు. యావత్తు ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నిట్లో అంతర్జాతీయంగా మా వైసీపీ పార్టీని బలోపేతం చేసేదానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే అది ఒక సీమరాజా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మామూలుగా శివుడి దగ్గర నంది ఉంటుంది, నందీశ్వరుడు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర సేవ చేసుకోవాలని చెప్పేసి ఆయన అక్కడే కైలాసం, నేను అక్కడికి వస్తున్నా, కైలాసంలో ఉండాలని చెప్పేసి శివుడి దగ్గర ఉంటాడు నందీశ్వరుడు. మరి మీ అన్న అంటే మీకు చాలా ఇష్టం. మరి మీ అన్న దగ్గర మీ అన్న పాదాల సేవ చేసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందంటే ఏం చెప్తారు? మరి ఉండబట్టే కదా నువ్వేం మళ్ళీ. నేనేమంటున్నానంటే, మరి మీ అన్న దగ్గర ఉంటూ ఎప్పుడు నిత్యము పని చేసుకుండే అవకాశం ఏదైనా వస్తుంది అంటే ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో రావచ్చు. అంటే ప్రస్తుతం అన్న దగ్గర కూర్చొని ఇప్పుడు నువ్వేదో నాకు తెలుసు కాబట్టి ఒక తమ్ముడు కాబట్టి నిన్ను భావించి ఎదురు కూర్చొని పెట్టి మాట్లాడుతున్నా. లేదంటా ఉంటే నీకు రాడ్డే వేరేగా ఉంటుంది మళ్ళా. అర్థమైందా? అంటే మీరు ఇంకా అధికారంలో ఉండాలనుకుంటున్నారా? అధికారం ఏంటికి కట్టాయి కాదు సమస్య. అర్థమైందా? నేను ఎంతవరకు చూడాలనో అంతవరకే ఉండు. దగ్గర నుంచి చూడాలనుకోకు. దగ్గర నుంచి చూస్తే వేరే ఉంటుంది. ఓకే, అర్థమైందా? రెండో వైపు చూడాలి. నువ్వు చూసావంటే మళ్ళీ ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడు, అంతవరకే చూడు, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది? మీ అన్న పరిస్థితి అంటే ఏం చెప్తారు? డోస్ తగ్గుండదు. అతి త్వరలో లండన్కి పోయి కొద్దిగా డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని ఓకే కొద్దిగా ఇప్పుడు నాకు తెలిసి ఎంత ఎంజీ అది వాడేది 68 70 ఎంజీ అంట. 73 75 వాడతాడు. టయానికి ఇచ్చినావు లేదా టాబ్లెట్లా? రీసెంట్గా కొన్ని వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక పరిస్థితి ఏదో జబ్బు ఉంది, ఆ జబ్బు వల్లనే పార్టీలు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మధ్య, దాని తర్వాత ఆళ్ళ నాని కూడా రిజైన్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామా చేయడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? బాలినేని శ్రీనివాసుడు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు. సొంత చెల్లెళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీ లేకపోయింది? పిసిసి అధ్యక్షురాలు కదా. అది వ్యక్తి ఫ్యామిలీ, అది కుటుంబం, ఇది బంధువర్గం, అది రక్త సంబంధం. రక్త సంబంధానికి తమ్ముడా, రక్త సంబంధానికి ఫ్యామిలీకి అంటగడుతున్నావు అంటే నువ్వు ఏం మాట్లాడతావు? దాన్ని నేను ఆన్సర్ చెప్పాల్సిన పని కూడా లేదు దాంట్లో. సొంత చెల్లిలే అన్న చెత్త అని ఊసిపోయిందంటే ఇంకా బాలినేని శ్రీనివాస్ పోయే దాంట్లో తప్పేమున్నది? నైనా దానికి తల్లి ఎట్టపోయింది? నైనా తల్లి ఎందుకు నాన్న ఇది సెల్ఫీ వీడియో పెట్టి షర్మిలాను ఇది చేయండి అని చెప్పింది? ఎందుకు చెప్పింది? ఏం అవసరం అని చెప్పింది? మరి ఇంకా ఇన్ని లంగా మాటలు కదా ఇవి, ఏం అవసరము? ఇప్పుడు చెల్లిని, తల్లిని, చిన్నాయన్న కూతుర్ని, చిన్నమ్మను, సొంత కుటుంబ సభ్యుల్నే దూరం చేసుకున్నటువంటి మా పులివెందల పులే బాలినేని శ్రీనివాస్ ఏం పెద్ద పుడింగా? వీడు పుడింగ్ కాదు కదా. మరి ఇంక దాంట్లో ఆన్సర్ ఎందుకు? నువ్వు క్వశ్చన్ ఎందుకు? ఇక్కడ ఇంకొక విషయం, మీ వ్యక్తిగతానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు సీమరాజ కనపడితే చాలు మేమేంటో చూపిస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు. నా ఈగిలి పెరగముందు మరి మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా సేవ చేశారు.
మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు మీ పైన పగ పెంచుకోవడానికి, కోపం పెంచుకోవడానికి, ద్వేషం పెంచుకోవడానికి గల కారణం ఏంది అంటే ఏం చెప్తారు? చిన్న భాష అడగమని చెప్పని చెప్తా. ఇది ఆన్ రికార్డ్ ఇట్నే పెట్టాలా, ఇదే ఇట్లా పెడతాం ఆన్ రికార్డు. చాలా మంది, నేను కూడా పులివెందుల నియోజకవర్గంలోనే కొన్ని ప్రాంతాలలో, నేను మొన్న పోయిచ్చా పులివెందులకి ఏం వీకిలు పెరిగినారా? పులివెందులలో ఏమయ్యా మొన్న పులివెందులు ఉండబే, మొన్న పోయిచ్చా పులివెందులకి ఏం పెరిగినారా అంటా నేను. ఏమైతే అది నీ ఇంటికి నా ఇల్లు ఎందరో, నీ ఇంటికి నా ఇల్లు ఇట్టే ఉంటది. ఇదే సమాధానమా వైఎస్ఆర్సీపీ పార్టీ? ఇదే చెప్తున్నా, మీ శత్రువులకి ఇదే సమాధానమా? ఎవరికైనా చెప్తానయ్యా. ఏమైతే అది నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం. నీకు చేతులు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి. నీకు కాళ్ళు ఉన్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి. నీకు మనుషులు ఉన్నాయి, నాకు మనుషులు ఉన్నారు. ఏందంట నిజాలనే ఖర్చుగా మాట్లాడరు. కోతి నా కొడకలారంటే ఒక నా కొడుకు మాట్లాడరేమయ్యా. నువ్వు మళ్ళా మాట్లాడతావు. ఏం ఒకడికి ఊడిగం ఎందుకు చేయాలి? ఊడిగం ఏం అవసరమో, ఏం అవసరమా? నేనేం చెప్పినాను? అన్న చెప్పినటువంటి హామీలు ఇయ్యే, మనం ఈ నెరవేర్చలా, ఇటు నెరవేర్చండి. 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పినా. దానికి ఏందంట బొక్క? ఎవడంట వచ్చేది? రమ్మను. రమ్మనయా, ఓపెన్ ఛానల్ ఎక్కడైనా సరే. నేను చెప్తున్నా, నీ ఛానల్లో ఎక్కడే కానీ దీన్ని కట్ చేశారంటే నేను వీడియో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్తా. బానిసత్వం కన్నా శత్రుత్వమే మంచిదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లోపాలన్నీ మీరు ఎత్తి చూపుతున్నారని అనుకోవచ్చా? శత్రుత్వం ఏడాది బి. ఇప్పుడు మీ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులే కదా, కనపడితే చాలు అన్నట్టుగా రమ్మనాయా. లొకేషన్ పెట్టమంటావా? ఇమ్మంటావు లొకేషను? ఏం పెరుగుతారా? రమ్మను. ఓకే, వచ్చిన అన్ని పెరిగి కట్ల కట్టుకోమమ్మను. ఏమైతుంది? ఏందంటయా? అంటే నిజాలు ప్రజాస్వామ్యమే ఇది. భారత్ మనం రాజ్యాంగంలో ఉన్నాము. రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది. ఇంతకు ముందు ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం. మా వైసీపీ పార్టీ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవడన్నా వ్యతిరేకించే వాడు ఇంటికి కొట్టేది, వాడి మీద అక్రమంగా కేసులు కట్టేది, రౌడీ షీటర్లు, బైండ్ ఓవర్లు ఏ కావంటే అవన్నీ కేసులు ఓపెన్ చేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో అటు దొబ్బదో. ఒకసారి ఆలోచన చేసుకో. నిన్నెవడో వైసీపీ పంపించే వచ్చి కూర్చొని మాట్లాడతావు. ఎవడు కమ్ముడు పోయినావు నువ్వు? మాట్లాడతావు అడు కూర్చొనిడా. ఓకే, మీ కోపానికి గల కారణం నాకు కూడా తెలుసు. కోపం కాదయ్యా, ఆవేదన అంటారా? ఆవేదన కాదు. మేము 178 గెలిచాలంటున్నా, నాకు 11 వచ్చాయనేది మా బాధ. మాకుంటాయి. ఏ ఒక్క నా కొడుకే ఉండదు, ఊరికే మాట్లాడతారు. మరి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ఈ మధ్య కాలంలో పరారీలో ఉన్నారు. మరి మీరేమో ఇప్పటికీ డిజిటల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉన్నారు. మీ ధైర్యానికి గల కారణం ఏంది? నిజాలు నికార్సుగా మాట్లాడితే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఓకే, నువ్వు తప్పు చేస్తే భయపడాలా షణ్ముఖ్? నువ్వు తప్పు చేసావు, నీకే నీ ఆత్మ నువ్వు పనుకునేటప్పుడు, ఒకసారి నువ్వు నిద్రపోయేటప్పుడు, అమ్మ ఈరోజు ఏం చేసావు అనుకుంటే నీకు అనిపిదా? అమ్మ ఇది పొరపాటురా, మాట్లాడాల్సింది కాదు, వాడిని కొట్టాల్సింది కాదు, వాడిని తిట్టాల్సింది కాదు, వాడిని ఈ విధంగా మనం, వాడు ఒక ఎస్సీ, ఒక దళితుడు, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఈ మాదిరి చేయాల్సింది కాదు, వాడు భూమి మనం లాక్కోవాల్సింది కాదు, ఇట్లాంటి ఎన్ని ఉండవా? మరి మనం నిజాలు నికార్సుగా మాట్లాడినంత వరకు ఏ ఒక్కడికి కూడా భయపడాల్సిన వల్ల, భయపడేటువంటి వ్యక్తి ఈ సీఎం రాజా కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకో. నీకు బాగా తెలుసు. నువ్వు నన్ను ఏదో రెచ్చగొట్టే ప్రయత్నంలో ఏదో ఉండవు. నువ్వు గోకబనిలే. నీ కథ ఏందో ఉంటే మాట్లాడిపోతావు.